నమస్కారం. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే పాదరస లక్ష్మీదేవిని అర్చన చేయాలి. కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అవి చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన అనేక రకాలైనటువంటి అర్చనా విధానాల్లో పాదరస లక్ష్మీదేవి అర్చనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే ఇంద్రుడు, అనేక రకాలైనటువంటి దిక్పాలకులు, సప్తర్షులు వీళ్ళందరూ కూడా పాదరస లక్ష్మీదేవిని అర్చన చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు. ఏ ఇంట్లో అయితే పాదరస లోహంతో తయారు చేయబడినటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి ప్రతి శుక్రవారము కూడా ఆవు పాలతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్తం చదువుకొని ఆ తర్వాత ఆ విగ్రహాన్ని శుద్ధి చేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటారో ఆ ఇంట్లో కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలన్నా, వృధా ఖర్చులు తగ్గిపోవాలన్నా, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, మొండి బాకీలు త్వరగా వసూలు కావాలన్నా, ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలన్నా మీ ఇంట్లో పూజా మందిరంలో పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. వీలైతే ప్రతిరోజు ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. వీలు కాకపోతే కనీసం ప్రతి శుక్రవారం అయినా సరే ఆవు పాలతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్తం చదవటం చేయండి. శ్రీ సూక్తం చదువుకోలేకపోయినా శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రం చదువుకుంటూ పాదరస లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం క్లీం నమః, ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకుంటూ పాదరస లక్ష్మీదేవికి అభిషేకం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అభిషేకం పూర్తయ్యాక మాత్రం అలంకరణ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పుష్ప పూజ చేస్తే, గులాబీ పూలతో పూజ చేస్తే లేదా పద్మ పుష్పాలతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కనకధారా స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కనకధారా స్తోత్రం అనేటటువంటిది ఎప్పుడైనా పౌర్ణమి రోజు ప్రారంభించి చదివితే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో శుక్రవారం ప్రారంభించైనా రోజు కనకధారా స్తోత్రం చదివితే చాలా మంచిది. కనకధారా స్తోత్రం చదవటానికి ప్రత్యేకమైన సమయాలు కూడా ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ లేదా సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ కనకధారా స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. కనకధారా స్తోత్రం చదువుకునేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించి కనకధార చదివితే చాలా మంచిది. దిక్కు కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఉత్తర దిక్కు అంటే అది కుబేర స్థానం. కాబట్టి ఎప్పుడైనా కనకధారా స్తోత్రం చదువుకోవాలనుకున్నప్పుడు ఉత్తర దిక్కు వైపు చక్కగా ఒక పీట ఏర్పాటు చేసుకొని లేదా ఆసనం ఏర్పాటు చేసుకుని ఆ ఉత్తర దిక్కు వైపు కూర్చొని కనకధారా స్తోత్రం చదివితే చాలా మంచిది. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పాదరస లక్ష్మీదేవి అర్చన, కనకధారా స్తోత్ర పారాయణం అనేవి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా కలిగింపజేస్తాయి. అలాగే దీపారాధన చేసుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించుకుంటూ దీపారాధన చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఎప్పుడైనా దీపం పెట్టినప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవచ్చు. లేదా విప్ప నూనెతో, కొబ్బరి నూనెతో కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. ఏ నూనెతో దీపం పెట్టినా అందులో ఒక బొట్టు ఆవు నెయ్యి వేస్తే చాలా మంచిది. దీపారాధనకి ఉపయోగించేటటువంటి ఒత్తులు పలచగా లేకుండా మందంగా ఉండేలాగా చూసుకోండి. ఒత్తులు మందంగా ఉంటే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. అలాగే దీపారాధనకు ఉపయోగించేటటువంటి నూనె కూడా సాధ్యమైనంత వరకు పలుచటి నూనెను ఉపయోగించండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చిక్కగా ఉన్న నూనె ఉపయోగిస్తే కొద్దిగా పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. అయితే దీపం పెట్టినప్పుడు దీపారాధన కుందిలో ఉన్న నూనె ఆ కుంది నుంచి కిందకి కారకుండా చూసుకోండి. ఒకసారి దీపం పెట్టిన తర్వాత దానికి అలంకరణ చేసిన తర్వాత దీపారాధన కుందిని కొండెక్కే వరకు కదిలించకూడదు. అలా కదిలించకుండా జాగ్రత్త పడండి. పొరపాటున దీపం కొండెక్కితే దోషమేముండదు. మళ్ళీ శ్లోకం చదువుకొని సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అంటూ శ్లోకం చదువుకొని మళ్ళీ దీపాన్ని వెలిగించుకొని పూజా కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు. అందులో ఎటువంటి దోషము ఉండదు. అలాగే ఒకసారి దీపారాధన చేసినటువంటి దీపారాధన కుందిని శుభ్రం చేయకుండా మళ్ళీ దీపానికి వినియోగించరాదు.
ఈ నియమం కూడా తప్పనిసరిగా పాటించాలి. అలాగే అష్టమూలికా తైలం అని ఉంటుంది, చాలా శక్తివంతమైనది. ఈ అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రవారం సందర్భంగా పాదరస లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నా, పాదరస లక్ష్మీదేవికి అర్చన చేస్తున్నా ఏ మంత్రం పఠిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం క్లీం నమః ఈ మంత్రం చదువుకుంటూ పాదరస లక్ష్మికి అభిషేకం చేస్తే అత్యుత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కనకధార స్తోత్రం పఠించడం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణంగా కుటుంబంలో సభ్యులందరినీ అనుగ్రహిస్తుంది. స్వస్తి.